ఇక కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ 199 జేటీఓలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ 199 జేటీఓలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి వరమిమ్మవని చందంగా ఉందన్నారు. అయితే కష్టపడి చదివి ఉద్యోగం సాధించినా సంబరం లేకుండా చేస్తుందన్నారు. 10 రోజుల్లో 5 సార్లు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసి వారి జీవితాలతో ఆడుకోవడం శోచనీయమని ఫైర్ అయ్యారు. కొండంత సంతోషంతో హైదరాబాద్ కు రావడం, నిరాశతో వెనుతిరిగిపోవడం విద్యార్థుల వంతు అవుతుందని పెళ్లి పేరు చెప్పి 10వ తరగతి ఫలితాలు వాయిదా వేయడం, పూటకు కారణం చెప్తూ నియామక పత్రాలు అందజేయకుండా తిప్పి పంపడం ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ప్రచార ఆర్భాటం పక్కన పెట్టి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ 199 జేటీఓలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ 199 జేటీఓలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా ఉందన్నారు. అయితే కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబరం లేకుండా చేస్తుందన్నారు. 10 రోజుల్లో 5 సార్లు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసి వారి జీవితాలతో ఆడుకోవడం శోచనీయమని ఫైర్ అయ్యారు. కొండంత సంతోషంతో హైదరాబాద్ కు రావడం, నిరాశతో వెనుతిరిగిపోవడం విద్యార్థుల వంతు అవుతుందని పెళ్లి పేరు చెప్పి 10వ తరగతి ఫలితాలు వాయిదా వేయడం, పూటకు కారణం చెప్తూ నియామక పత్రాలు అందజేయకుండా తిప్పి పంపడం ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ప్రచార ఆర్భాటం పక్కన పెట్టి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కర్రేగుట్టలపై మరో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ తో పాటు మరో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. మందుపాతర పేలడంతో 3 తెలంగాణ గ్రే హౌండ్స్ జవాన్లు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కర్రేగుట్టలపై మరో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, అలాగే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ తో పాటు మరో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. మందుపాతర పేలడంతో 3 తెలంగాణ గ్రే హౌండ్స్ జవాన్లు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పాకిస్తాన్ పై జరుగుతున్న భారత సైన్యం పోరాటాన్ని అభినందించారు మంత్రి ఉత్తమ్. పాకిస్తాన్ 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విజయవంతంగా దాడులు నిర్వహించిందన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు హతమార్చి భారత లక్ష్యాన్ని నెరవేర్చిందన్నారు. అయితే ఆపరేషన్ సింధూర్లో చాకచక్యంగా సమర్థవంతంగా దేశం గర్వించదగ్గ విధంగా సైన్యం విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. మాజీ సైనికుడిగా, భారతదేశ పౌరుడిగా భారత సైన్యానికి దేశ ప్రజల పక్షాన సెల్యూట్ చేస్తున్నానని ఉత్తమ్ అన్నారు.
త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 9 ఆతంకవాద స్థావరాలు టెర్రర్ క్యాంప్స్ పై చేసిన దాడులు చాలా విజయవంతంగా జరిగి మరోమారు మన భారత సైన్యం భారత ఎయిర్ ఫోర్స్ యొక్క ధైర్య సాహసాలకి సమర్థవంతంగా మరి శత్రువుల మీద టెర్రరిస్ట్ మీద దాడి చేసి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సాధించినందుకు మరి పాకిస్తాన్ దేశానికి సరి అయిన బుద్ధి చెప్పినందుకు టెర్రరిస్ట్ ని మట్టి కనిపించినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు నా శుభాకాంక్షలు. మీలో చాలా మంది తెలుసు, నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్ గా చాలా ఏళ్ళు పనిచేశాను. మరి యుద్ధ విమానాల పైలట్లు గాని సైన్యంలో ఉన్న వాళ్ళు గాని అందరూ కూడా నిన్న ఆపరేషన్ సింధూర్ లో చాలా సమర్థవంతంగా చాలా చాకచక్యంగా భారత సైన్యం త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ లో. వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో వైద్య కళాశాల భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 35 ఎకరాల్లో 166 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భవన శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, దామోదర రాజనరసింహ, పొంగులేటి పలువురు హాజరయ్యారు. వంద సీట్లతో ప్రారంభమైన వైద్య కళాశాలకు మరో 50 సీట్లను పెంచనున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. పేదవాడి ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకుంటుందన్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల శంకుస్థాపన ఆలస్యమైందన్నారు మంత్రి తుమ్మల. విద్య, వైద్యం మీదనే సీఎం దృష్టి ఉందన్నారు తుమ్మల. వరకు ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఖమ్మం జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకోవటమే కాకుండా ఈ రోజు భవన నిర్మాణానికి పూజా కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోయేటువంటి ఈ రోజు తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఉంది. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుబంధంగా ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్యాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అటువంటి ఒక మంచి కార్యక్రమం మనమందరం సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం హైదరాబాద్ దాకా పోకుండా ఖమ్మం నడిబొడ్డునే అన్ని సదుపాయాలు అందుబాటులో తెచ్చుకునేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి మనం భూమి పూజ చేసుకున్న సందర్భంలో ఖమ్మం ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను నేను. అట్లాగే ఇద్దరు మంత్రులు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి దీనికి కావాల్సినటువంటి భూసేకరణ గాని నిధుల సేకరణకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వైద్య శాఖ మంత్రులు రాజనరసింహ గారితో మాట్లాడి ప్రత్యేకంగా దీన్ని ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ కళాశాలని ఈరోజు శాంక్షన్ చేయించుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఇది పాలకుల కోసమో దొరల కోసమో పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు. ఇది కేవలం ప్రజలకు అంకితమై ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. జిల్లాకు సంబంధించినంత వరకు ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఖమ్మం జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకోవటమే కాకుండా ఈ రోజు భవన నిర్మాణానికి పూజా కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోయేటువంటి ఈ రోజు తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఉంది. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుబంధంగా ఉచితంగా వైద్య సేవలు. ఇక ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ముగిసింది. ఈ సందర్భంగా కేంద్రానికి తాము పూర్తి మద్దతు ఇచ్చామన్నారు విపక్ష నేత రాహుల్ గాంధీ. అయితే భద్రతాపరంగా చర్చించకూడదని కొన్ని విషయాలు ఉన్నాయని అందరూ కేంద్రానికి మద్దతు ఇచ్చారన్నారు. ఆర్మీని అభినందిస్తున్నామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. టీఆర్ఎఫ్ కి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. యుఎన్ఓ భద్రతా మండలి టీఆర్ఎఫ్ ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని, టీఆర్ఎఫ్ ని విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని భారత్, అమెరికాను కూడా కోరాలన్నారు ఓవైసీ. पूरा सपोर्ट दिया हमने। जो खारगे जी ने कहा वो सही है कि ऐसी चीजें जो डिस्कस नहीं करनी है, तो बस सबने सपोर्ट किया।
आज की ऑल पार्टी मीटिंग में मैंने कॉम्प्लीमेंट किया हमारी आर्म फोर्सेस को और भारत सरकार को कि उन्होंने एक ऑपरेशन सिंदूर को अंजाम दिया। मैंने अपनी बात में ये कहा कि एक इंटरनेशनल कैंपेन हमको चलाना चाहिए टीआरएफ के खिलाफ, और खास तौर से सिक्योरिटी काउंसिल इसको डेजिग्नेट करे और हमको यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका को ये बताना है कि वो अपने ही मुल्क में इसको फॉरेन टेररिस्ट ऑर्गेनाइजेशन डेजिग्नेट करे। और क्योंकि आप देखेंगे फरवरी 2025 में हाफिज सईद के बेटे हाफिज अब्दुल रऊफ की एक स्पीच है पीओके में, जिसमें उसने कहा कि 2025 तमाम साल हम लोग जिहाद करेंगे। तो ये जिहाद का नाम लेकर, ये भारत में गलत नाम लेकर कत्ल करना चाहते हैं, आतंक फैलाना चाहते हैं। तो यूएस को हम रिक्वेस्ट करें, उनको लॉबी करें कि ये टीआरएफ को एक फॉरेन टेररिस्ट ऑर्गेनाइजेशन बनाए, पाकिस्तान को एफएटीएफ की ग्रे लिस्ट में डाला जाए। यूनाइटेड किंगडम से हमने ट्रेड डील किया है, अब क्या क्या बहुत सी चीजें कम हो जाएंगी, टैरिफ कम होगा। तो हम यूके गवर्नमेंट से कहें कि वो भी टीआरएफ को बैन करें और यूके ट्रेजरी पाकिस्तान को सैंक्शन करे। రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. ఈ సైదులు, ఢిల్లీలో అయితే అఖిలపక్ష భేటీ ముగిసింది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సంజన, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చతో పాటుగా అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో ఆపరేషన్ సింధూర్కి సపోర్ట్ చేశాయన్నట్టుగా కేంద్ర మంత్రి రిజిజు ప్రకటించారు. అయితే ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో ఇటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీతో పాటుగా మిగిలిన అన్ని పార్టీలు మద్దతు పలికాయని చెప్పేసి కిరణ్ రిజిజు చెప్పడం జరిగింది. అయితే టీఆర్పీ ముఖ్యంగా ఈ లష్కరే తోయిబా ముసుగు లాంటిది. సో ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్పీని ప్రపంచవ్యాప్తంగా నిషేధించేందుకు ఇటు అమెరికా సహాయం కోరాలి, అమెరికాకి కూడా అవసరమైతే చెప్పాలని అసదుద్దీన్ ఓవైసీ మీడియా ముందు చెప్పడం జరిగింది. అయితే అన్ని పార్టీలకు కలిసి మద్దతుగా ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో కొన్ని కీలక అంశాలు చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కిరణ్ రిజిజు కేంద్ర మంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కొద్దిసేపటి క్రితమే. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. సో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానిపైన కొంత భద్రతా దృష్ట్యా అది చెప్పదలుచుకోవడం లేదు. అన్ని పార్టీలు కూడా మద్దతు ఉన్నది కాబట్టి సో పాకిస్తాన్ ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడినా ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క కవింపు చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ సైన్యం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నది. ఇప్పటికే ఈ యొక్క బోర్డర్ ప్రాంతాల్లో అటు పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించాము. ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలతోటి, సీఎంలతోటి, అదేవిధంగా భద్రతకు సంబంధించినటువంటి అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నామని కిరణ్ రిజిజు ప్రకటన చేశారు. అయితే ఈ యొక్క స్థావరాలపైన అంటే పాకిస్తాన్ స్థావరాలపైన నిన్న చేసిన దాడి ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మసూద్ అజహర్ తమ్ముడుకి తీవ్ర గాయాలైనట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులు దాదాపుగా ఆయన మేనల్లుడు కానీ, అదేవిధంగా కోడలు కానీ, మిగిలిన కొంతమంది కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క దాడిలో మరణించినట్టుగా కూడా మనకైతే సమాచారం. దానిలో భాగంగా మొత్తం 100 మంది అంటే భారత్ సైన్యం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన మొత్తం 9 ప్లేస్లలో దాడి చేసింది. ఈ యొక్క ఉగ్ర స్థావరాలలో దాడి చేసిన నేపథ్యంలో మొత్తం 100 మంది ఉగ్రవాదులు మరణించినట్టుగా కూడా మనకైతే సమాచారం. దానిలో భాగంగా కీలకంగా ఉన్నటువంటి నేత మసూద్ అజార్, ఈయన చాలా లష్కరే తోయబాకు సంబంధించినటువంటి నేత, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు కాబట్టి సో వారి కుటుంబ సభ్యులు హతమైనట్టు కూడా తెలుస్తుంది. సో ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో అనేక అంశాలు చర్చించిన తర్వాత ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నదని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు. ఆల్ రైట్ సైదులు, థాంక్యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు కొనసాగిన ఈ భేటీలో భారత సైన్యం పాక్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రముఖుల స్థావరాలపై ఏ విధంగా వైమానిక దాడులు చేసిందో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. ఈ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు చెప్పారు.
అందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని కూడా అన్నారు. ప్రస్తుతం ఇరు దేశం మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఆపరేషన్ కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని వెల్లడించలేకపోతున్నామని తెలిపారు. అదేవిధంగా ఎల్ఓసి వెంట నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై కూడా వారికి వివరించారు. ఒకవేళ పాక్ భారత్ పై ఎదురుదాడి చేస్తే ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదని, మళ్లీ ఆపరేషన్ సింధూర్ను మొదలు పెడతామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కూలగొట్టడాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాలను కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేసి అదే స్థానంలో నూతన శిలాఫలకాలను ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను తక్షణమే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఉడవీకినంత మాత్రాన పేరు మాత్రం మర్చిపోలేరు. మళ్ళీ ఆ శిలాఫలకాలు ఎక్కడెక్కడైతే ఉడవీకేసిరో ఆ శిలాఫలకాలు మళ్ళీ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలా రైతు కొనుగోలు సెంటర్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ క్యాంప్ ఆఫీసు ఓపెన్ చేసినట్టే చేసి ఇక 2 నెలల వరకు ఈ క్యాంప్ ఆఫీస్ నుంచి నేను బయటకు వెళ్ళాను అన్నాడు. 2 నెలలు కాదు, 2 రోజులు కాకముందు వెళ్ళిపోయాడు. అభివృద్ధి చేయలేని ఆయన అంటే దాన్ని అరాచక పాలన చేస్తా ఉన్నారు. ఏం చేయిందే ఈడ మా వాళ్ళు తోరణాలు కట్టుకుంటారు. ఈ మునుగోళ్ళ తోరణాలు పత్రికా మిత్రులంతా చూసిరు, ఈ షాపులంతా చూసిరు. తోరణాలు ఎందుకు తెంపేపించినావు? పోలీసు వాడిని పెట్టి విలేజ్ సెక్రటరీకి పెట్టి చెప్పి తోరణాలు అన్ని తీసేపించాం. తోరణాలు తీసేపిస్తా అవుతుందా? నీ వల్ల అవుతుందా? గులాబీ జెండాను, గులాబీ కండువాను, గులాబీ రంగును మాయం చేస్తానికి నువ్వు మాయమైపోతావు తప్ప ఈ గులాబీ కండువా, గులాబీ జెండా, గులాబీ రంగు ఎన్నటికి మాయమైపోదు.